నమస్కారం కృష్ణారావు గారు. ఐవీఆర్ టాక్స్కి పునఃస్వాగతం. ఏదో జన్మలకి ఇలాంటి ఈవెంట్స్ మనం చూడగలుగుతామా అనుకుంటాం. అంటే మనం బతికిన కాలంలో ఇలాంటి ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయగలుగుతామా అనుకుంటాం. బట్ ఒక చూస్తుంటే కుంభమేళ ప్రతి 12 సంవత్సరాలకి జరుగుతూ ఉంటుంది. కానీ ఈ మహాకుంభమేళ అనేది 144 సంవత్సరాలకి ఫస్ట్ టైం. అంటే మనం జీవించిన కాలంలో ఉండడం వలన చూస్తుంటే అందరినీ ఆశ్చర్యచకితులను చేసి ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది కోట్లాన మంది ప్రజలు వచ్చి ఆ ఉత్తరప్రదేశ్ త్రివేణి సంగమం దగ్గర మహాకుంభమేళలో స్నానం ఆచరించి వెళ్ళడం అనేటువంటిది నిజంగా చూస్తుంటే చాలా హర్షించదగిన విషయం. అంటే ఆ నమ్మకం హిందువులకు ఉండేటువంటిది అంత ఉంది. 3 నదులు అక్కడ, గంగా, నర్మదా, తర్వాత ఏమో కింద సరస్వతి, ఇవన్నీను యమున కింద నుంచి వెళ్తూ ఉంటుందని చెప్పి అంతర్వాహిని సరస్వతి. మరి అట్లాంటి అంతమంది మనుషులు వెళ్ళినప్పుడు ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ అయితే 3 ఏళ్ల నుంచి దీని మీద చాలా జాగ్రత్తగా చేస్తుందని మన న్యూస్ పేపర్ పెట్టి రిపోర్ట్ వచ్చింది. ఇంతమంది వస్తే ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతాయని చెప్పి జపాన్ టెక్నాలజీని ఇదిగా తీసుకుని అక్కడంతా చెట్లను పెంచడము, అంటే వాతావరణంలో ఆక్సిజన్ పెంచడం కోసమని, అట్లాగే నీటిలో కూడా ఆక్సిజన్ వదిలిపెట్టి దాని యొక్క ఇది ఇంక్రీజ్ చేయడం ఇదంతా. బట్ ఇప్పుడైతే చాలా మటుకు పెద్ద క్రిటిసిజం వచ్చింది. అక్కడ అంతమంది అంటే హ్యూమన్ వేస్ట్ కానీ లేకపోతే వీళ్ళు వదిలిపెట్టే పదార్థాలు కానీ దీనివల్ల కానీ చేస్తే ఈ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ వాళ్ళు ఏం చెప్పారంటే ఈ ఫేషియల్ కోలిఫామ్ బ్యాక్టీరియా అనేది ఈ గంగా యమున రివర్స్లో చాలా ఎక్కువ, అంటే ఉన్న ప్రామాణికం కన్నా చాలా ఎక్కువగా ఉంది ఈ ప్రయాగరాజ్లో. సో దీనికి ఈ సిఏజీ ఇదంతా చాలా మటుకు కంటామినేట్ అయిపోయింది. ఇది ఈవెన్ స్నానం చేయడానికి కూడాను నాట్ ఏ సేఫ్ ఇదని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ఎఫెక్టివ్ వలన ఏంటంటే డయోరియా కానీ లేకపోతే వామిటింగ్ కానీ లేకపోతే టైఫాయిడ్ కానీ కలరా కానీ ఇలాంటివన్నీ ప్రబలించడానికి అవకాశం ఉంటుందని ఇవన్నీ అనింది. తర్వాత నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా దీని మీద కొంచెం కామెంట్ చేసి క్రిటిసిజం అయింది. ఇది ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గారు ఏం చెప్పారంటే ఈ రిపోర్ట్స్ అన్నీ చాలా తప్పు, ఈ వాటర్ క్వాలిటీ బాగానే ఉంది ఇదంతా అని చెప్పారు. సో ఈ ఏదైతేనైతే ఈ డివోటీస్ అందరి మీద కోట్లాది మంది ప్రజలు వెళ్ళడం, స్నానం చేయడం, రావడం, అందులోనూ డిఫరెంట్ సెక్షన్స్ పెట్టారు ఆ పరివాహక ప్రాంతంలో. వాటిని మించి రావడం అదంతా చూస్తుంటే కొన్ని చోట్ల ఎక్కువగా ఉంది, కొన్ని చోట్ల తక్కువగా ఉంది. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు మనుషుల్ని పెట్టి ఈ క్లీనింగ్ ఎఫర్ట్స్ అనేది అయితే సపరేట్గా చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఒక 200 కిలోమీటర్ల దూరం వరకు ఈ డ్రైనేజ్ సిస్టమ్ని ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ కానీ అంత దూరం వరకు కూడా పెట్టుబడి అయితే చాలా పెట్టారు. యూపీ గవర్నమెంట్ కూడాను ఈ పెద్ద రెవెన్యూ మోడలు. బట్ అలాంటిది ఏదో చిన్న ఘటనలు తప్ప చాలా ఇంతవరకు చాలా చక్కగా రేపు శివరాత్రి వరకు ఉంటుంది, చాలా చక్కగా సాఫీ జరుగుతుంది. గవర్నమెంట్ కూడా చెప్పింది దీన్ని ఎక్స్టెండ్ చేసేది లేదు, ఆ రోజుకి అయిపోతుందని చెప్పేసి. అయితే ముఖ్యంగా ఈ హై లెవెల్స్ ఆఫ్ ఫ్యాక్చువల్ కాలిఫామ్ అనేది రావడం అనేది ఇది ఎంతవరకు కంట్రోల్ చేస్తుంది, అసలు దీని మీద మీకు తెలిసినంత వరకు కొన్ని అప్డేట్స్ ఇస్తే బాగుంటుంది. అంటే ఒకటి, ఈ మహాకుంభలో ఇది ఫస్ట్ టైం ఇంత పెద్ద సంఖ్యలో జనాలు రావటం అనేది. ఎందుకంటే 144 ఏళ్ల క్రితం జరిగిన మహాకుంభకు కూడా ఒకటి ఇంత నేషనల్ లెవెల్ నెట్వర్క్ ఉండదు. రైల్వేలు అప్పుడే మొదలై ఉంటాయి 144 ఇయర్స్ బ్యాక్. అంటే ఇప్పుడు 1900 అప్పుడే రైల్వేస్ మొదలై ఉంటాయి. 2 పరిశ్రమలు ఏవి ఉండవు, వచ్చిన జనాలు తక్కువ ఉంటారు, నీళ్లు న్యాచురల్ ప్రవాహం. సో అంతవరకు పర్వాలేదు. మొట్టమొదటిసారిగా నీటి క్వాలిటీ క్వశ్చనబుల్, వచ్చినటువంటి భక్తులు ఎప్పుడూ లేని
కుంభమేళాకి ఎప్పుడు ఏ రోజు మహాకుంభకు లేనటువంటి అంత సంఖ్యలో భక్తులు వచ్చారు కాబట్టి ఇది ఒక ఎక్స్పెరిమెంట్ కింద నిలిచిపోతుంది. ఎక్స్పెరిమెంట్ ఫర్ 2 రీజన్. ఫస్ట్, ఇండస్ట్రియల్ పొల్యూషన్, అది మోర్ ఇంపార్టెంట్ నన్ను అడిగితే. యమున ఢిల్లీ దగ్గర ఎంత పొల్యూట్ అయి ఉన్నది అనేటటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఆ పొల్యూట్ అయిన యమున నీళ్ళని ఇక్కడికి వస్తాయి కదా, ఇంకెక్కడికి పో, డౌన్ స్ట్రీమ్. కాన్పూర్ లాంటి ప్లేసెస్లో లెదర్ ఇండస్ట్రీ అవన్నీ ఎప్పటి నుంచో రాజీవ్ గాంధీ టైం నుంచి గంగా శుద్ధి చేయటం అనేది ఒకటి నడుస్తుంది. బట్ ఎంతవరకు వచ్చిందో నాకు తెలియదు. నేను ఎప్పుడు బయలాజికల్ కంటామినేషన్ కన్నా ఈ కెమికల్ ఇండస్ట్రియల్ కంటామినేషన్ మచ్ మోర్ వరీయింగ్. అది 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 చాలా చాలా ఇంపార్టెంట్. ఇన్నాళ్ళు మనం ఎందుకు నదుల మీద అంత ఇది ఎందుకనంటే ఇండస్ట్రియల్ పొల్యూషన్ లేదు, కెమికల్ పొల్యూషన్ లేదు. ప్రతి నదికి ఒక పెక్యులియారిటీ ఉంది, అది పరివాహక ప్రాంతాన్ని బట్టి. అందుకనే గంగను స్నానానికి చెప్పారు, తుంగను పానానికి చెప్పారు. గంగా స్నానం, తుంగా పానం అన్నారు. సో అది మనకు ఉన్నటువంటిది. రెండోది, గంగా వరకు ఇది ఆల్సో సైంటిఫికలీ ప్రూవ్డ్. కొన్ని మైక్రోబియల్స్ అండ్ బ్యాక్టీరియా విచ్ ఆర్ గుడ్ ఉన్నాయి. అవి కొంతవరకు వీటిని బ్యాడ్ బ్యాక్టీరియాను న్యూట్రలైజ్ చేస్తాయని చాలా స్టడీస్ చెప్పాయి. అందుకనే గంగా స్నానం వలన ఫలితాలు పాజిటివ్గా ఉంటాయి. బట్ ఆ గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియాని ఎంతవరకు చేస్తుంది? నార్మల్ అయితే చేస్తుంది, అబ్నార్మల్ అయితే ఏది కూడా దాన్ని న్యూట్రలైజ్ చేసేటటువంటి అవకాశం లేదు. ఇది పాయింట్. రెండోది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ వీళ్ళు చేసినటువంటి దాంట్లో తప్పకుండా అక్కడ కొన్ని అడ్వర్స్గా ఉన్నాయనేటటువంటి వాస్తవం. కానీ మోర్ ఇంపార్టెంట్గా మనం చూడాల్సింది దీని ఎఫెక్ట్ ఎట్లా ఉంది. ఇప్పుడు మిలియన్స్ కోట్లు కదా స్నానాలు చేసింది. వీళ్ళకి ఎవరికైనా కనుక హెల్త్లో ప్రాబ్లం వచ్చి ఉంటే ఈ ప్రాంతాలకు అది మేజర్ ఈవెంట్ అయి ఉండేది. అట్లాగే మనకు తెలిసిన వాళ్ళు చాలామంది పోయి వచ్చారు. ఎవరు కూడా పెద్దగా ఇంపాక్ట్ అయ్యి హెల్త్ ఇంపాక్ట్గా మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరు లేదు. బట్ ఇట్స్ వర్త్ స్టడీయింగ్. తిరిగి వచ్చిన వాళ్ళలో ఒక మంచి శాంపుల్ తీసుకొని, స్ట్రాంగ్ శాంపుల్, వాళ్లకు నెక్స్ట్ 6 monthsలో హెల్త్, నార్మల్ హెల్త్, దీనివల్ల ఏదైనా ఇంపాక్ట్ ఉందా అనే దాని మీద ఒక స్టడీ అయితే అవసరం. దానిని బట్టి ఫ్యూచర్ను కూడా మనం డిటర్మిన్ చేయొచ్చు. మోర్ ఇంపార్టెంట్లీ, ఈ కెమికల్ ఇండస్ట్రీసు వీటి నుంచి వచ్చే పొల్యూషన్ గంగకు చేరకుండా ఎట్లా చేయాలనే దాని మీద ఒక పెద్ద ఆలోచన అయితే అవసరం, చాలా చాలా అవసరం ఉన్నది. ఈ నదులు, వాటి ప్రాశస్త్యము, వాటిల్లో మునగటము అనేటటువంటిది అన్పొల్యూటెడ్ నదులు. ఇంత పొల్యూషన్ను క్యారీ చేసేటటువంటి నదుల్లో మనం పాతకాలంలో లాగా వాటిని భావించి వాటిలో స్నానాలు చేయటం అనేటటువంటిది చూడాలి. అది ఎంతవరకు అనేటటువంటి దాని మీద ఒక స్టడీ అయితే ఎంతైనా అవసరం. ఈ స్టడీ దానికి ఉపయోగపడవచ్చు. ఒకటి, సెలెస్టియల్ కాన్స్టలేషన్, కొన్ని గ్రహాలు, వాటిని బట్టి కొన్ని పీరియడ్లో స్నానం చేయటం మంచిదనేది ఒక పాయింట్. రెండోది, నది యొక్క ప్యూరిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. దానికోసం కృషి చేయాల్సిన అవసరం అన్ని ప్రభుత్వాల మీద ఉంది. ఈ పుష్కరాలు అనేటటువంటిది 12 సంవత్సరాలకు ప్రతి నదిలోనూ వస్తుంది. ఆ నదిలో నీళ్లను ఫిట్ ఫర్ బేతింగ్, ఫిట్ ఫర్ డ్రింకింగ్, నో పొల్యూషన్ లేకుండా. బయలాజికల్ పొల్యూషన్ సరే, అది కంటైన్ చేయొచ్చు. ఎట్లా? మీన్ డోంట్ యూరినేట్, డోంట్ డిఫెకేట్, దానికి సపరేట్ ప్లేసెస్ పెట్టి నది వరకు నువ్వు చేసుకోవచ్చు. దానికి కొంత ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం. బట్ కెమికల్ పొల్యూషన్ మీద మాత్రం కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం అయితే ఎప్పటికైనా ఉన్నది. మీరు చెప్పినట్టు దీన్ని ఒక శాంపుల్ స్టడీ కింద చేసి దీని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుందంటే భావితరాల వాళ్ళకి గైడెన్స్ కింద ఉంటుంది. మనం కూడా ఏ విధంగా సేఫ్టీ మెజర్స్ తీసుకోవాలనే దాని మీద తెలుస్తుంది. మంచి విషయాలు చెప్పారు.